అయినా నిన్నదాకా బానే ఉన్నారుగా, సడన్ గా చంపేసింది దేనికి? లవర్ తో లేచిపోవడానికి. ఆడితో లేచిపోవడానికి ఇన్ని చంపడం దేనికి? ఆడితోనే మామూలుగా లేచిపోవచ్చు కదా. ఏంటి పుల్లబాయ్ నువ్వు మాట్లాడేది? ఒక ఆడపిల్ల, మంచి కుటుంబం నుంచి వచ్చిన పిల్ల, మంచి మర్యాద తెలిసిన పిల్ల, మూడు బ్రతుకుండగానే ప్రియుడితో లేచిపోయిందని ఒక మచ్చ తన మీద పడితే తట్టుకోగలదా? కనీసం పెళ్లికి ముందాన్ని ప్రేమిస్తున్నానని పేరెంట్స్ తో చెప్పుండొచ్చు కదా. ఎంత ఈజీగా చెప్పేసా పుల్లబాయ్. భయభక్తులు, కట్టుబాట్లు, పద్ధతి, పాళ్ల మధ్య పెరిగిన పిల్ల తల్లిదండ్రుల దగ్గర నిలబడి నేను ఒకడు ప్రేమిస్తున్నానని ఎలా చెప్పగలదు పుల్లబాయ్? కనీసం అని లేపేసే ముందు కూర్చోబెట్టి ఒక మాట చెప్తే మనసు ఒప్పుకోకపోయినా మనిషిని బతుకుంటే చాలనుకుని ఆడే దగ్గర ఉండే ఇద్దరికి పెళ్లి చేసేవాడు కదా. ఎన్ని యుగాలు గడిచినా, ఎన్ని తరాలు మారినా మా ఆడవాళ్ళ మనసు మీ మగ్గాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ముగుడే దగ్గరుండి వేరే వాడికి పెళ్లి చేశాడంటే రేపు వాడు సొసైటీలో తలెత్తు తిరగలడా? తాళి కట్టిన మొగుడు నలుగురిలో నవ్వుల పాలు కాకూడదనే కదా వాడిని లేపేసింది. అంటే ఏ యాంగిల్లో ఆలోచించినా చంపడం తప్ప వేరే దారే కల్పించట్లా. లేదు, వి డోంట్ హ్యావ్ ఎ చాయిస్.